Hi everyone, this is Ram Babu. Welcome to Success Journey TV ఛానల్. 10th క్లాస్ బయాలజీలో భాగంగా మనం ఈరోజు విటమిన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం డిఫిషియన్సీ డిసీజెస్ సంబంధించినటువంటి క్వాషియార్కర్, మరాస్మస్, ఒబేసిటీ గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా మనకి ఇంకా విటమిన్స్ తీసుకున్నట్లయితే విటమిన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయని చెప్పాము. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయని చెప్పిన తర్వాత ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయని చెప్పాము. కొవ్వులో కరిగే విటమిన్లు, నీటిలో కరిగేటటువంటి విటమిన్లు. మరి నీటిలో కరిగేటటువంటి విటమిన్లు బి కాంప్లెక్స్, సి విటమిన్లు. కొవ్వులో కరిగే విటమిన్లు విటమిన్ ఏ, డి, ఈ, కే. ఏ, డి, ఈ, కే అనేటటువంటి విటమిన్లు అనేవి కొవ్వులో కరిగేటటువంటి విటమిన్స్ అని చెప్పాము. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. మరి మనం గతంలో లాస్ట్ క్లాస్ లో ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ గురించి నేర్చుకున్నాం. ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్, వాటి యొక్క కెమికల్ నేమ్స్, ఆ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి డిసీజ్, తర్వాత వాటికి సంబంధించినటువంటి సిమ్టమ్స్, అవి లభించేటటువంటి ఫుడ్ సోర్స్ ఏ ఆహార పదార్థాల్లో ఉంటుంది నేర్చుకున్నాం. మనం ఈరోజు క్లాస్ లో మనకి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ గురించి నేర్చుకున్నాం. నీటిలో కరిగేటటువంటి విటమిన్లు, వాటి యొక్క కెమికల్ నేము, తర్వాత వాటికి సంబంధించినటువంటి డిసీజ్, ఆ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి డిసీజ్, వాటి సిమ్టమ్స్, తర్వాత వాటి యొక్క సోర్సు, ఏ ఫుడ్ ఐటమ్స్ లో అవి ఎక్కువగా ఉంటాయి అనేటటువంటిది ఇక్కడ మనం నేర్చుకున్నాం. అయితే చూడండి, నిన్న నేర్చుకున్నటువంటి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ లో ఏడిఈకే దానికి ఒక కోడ్ ఉంటుందని చెప్పాము. మరి చాలా మంది మిత్రులు తెలుసు, కొంతమంది తెలియనటువంటి మిత్రులు తెలుసుకోవాలి అంటే దానికి ఒక సింపుల్ కోడ్ ఉందని చెప్పాము. ఆడికి కొవ్వు ఎక్కువ అని చెప్పేసి జనరల్ గా మనకి వాడికి కొవ్వు ఎక్కువ అయిందిరా అంటూ ఉంటాం. మరి కాబట్టి జనరల్ గా మనకి వాడికి కొవ్వు ఎక్కువ అయింది అంటే ఏడిఈకే, ఆడికి కొవ్వు ఎక్కువైంది. సో కాబట్టి ఏడిఈకే అనేవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ కూడా ఒక కోడ్ చెప్పాను. నీటిలో కరిగేటటువంటి విటమిన్లు బి కాంప్లెక్స్, సి విటమిన్. కాబట్టి బీసీ అని గుర్తుపెట్టుకోండి. మరి బీసీకి కూడా ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చెప్పాం కదా మనం, బీసీ హాస్టల్లో వాటర్ ఫెసిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి బీసీ అంటే బి కాంప్లెక్స్, సి విటమిన్స్. మరి బి కాంప్లెక్స్, సి విటమిన్స్ మనకి రెండు కూడా నీటిలో కరుగుతాయి. కాబట్టి ఇవి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అని చెప్తారు. మరి ఇప్పుడు ఈరోజు వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ నేర్చుకున్నాం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏంటి అంటే, ఈ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ లో ఆ విటమిన్ యొక్క కెమికల్ నేమ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ విటమిన్ కి సంబంధించినటువంటి కెమికల్ నేము, మరి ఆ విటమిన్ లోపించినప్పుడు వచ్చేటటువంటి డిఫిషియన్సీ డిసీజ్, పోషకాహార లోపం వల్ల వచ్చేటటువంటి, ఆ విటమిన్ లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి వాటికి సంబంధించినటువంటి సోర్సెస్ అనేవి అంత పెద్దగా ఇంపార్టెంట్ కాదు. దాదాపు అన్నింటిలో కూడా ఈ బి కాంప్లెక్స్ సంబంధించినటువంటి అన్ని విటమిన్లు కూడా మనకి మిల్క్, ఎగ్, ఫిష్, మీటు, సో వీటిలో అన్నింటిలో కామన్ గా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మాంసము, గుడ్లు, చేపలు, పాలు, ఆకుకూరలు, పండ్లు అన్నిట్లో దాదాపు మనకి బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నింటిలో కూడా మనకి అన్ని రకాలైన విటమిన్లు కామన్ గా ఉండేటటువంటి ఫుడ్ సోర్సెస్. కాబట్టి మనకి ప్రత్యేకంగా మనకి కాంపిటేటివ్ పర్పస్ లో మనం వీటికి సంబంధించినటువంటి ఫుడ్ సోర్సెస్ అనేవి మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అన్నింటికి కూడా కామన్ గా మిల్క్, ఫిష్, ఎగ్, మీటు, ఇంకా తర్వాత లివరు, కిడ్నీ, మనకి ఇవన్నీ కూడా ఎక్కువగా బి కాంప్లెక్స్ సంబంధించినటువంటి విటమిన్స్ సోర్సెస్ అని చెప్తారు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ మనకి నీటిలో కరిగేటటువంటి విటమిన్లు, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ తీసుకున్నట్లయితే మనకి బి కాంప్లెక్స్, సి విటమిన్ అని చెప్పాం. మరి బి కాంప్లెక్స్ విటమిన్ లో B1, B2, B3, B6, B12, తర్వాత చూడండి ప్యాంటోథెనిక్ యాసిడ్, ఫోలిక్ యాసిడ్, బయోటిన్. ప్యాంటోథెనిక్ యాసిడ్, ఫోలిక్ యాసిడ్, బయోటిన్, వీటికి పేర్లు అనేవి ఉండవు, 5టికి మాత్రమే పేర్లు ఉంటాయి. B1 థయామిన్, B2 నియాసిన్, B1 థయామిన్, B2 రైబోఫ్లావిన్, B3 నియాసిన్, B6 పైరిడాక్సిన్, B12 సైనోకోబాల్మిన్. సో ఈ 5 మనకి బి కాంప్లెక్స్ సంబంధించినటువంటి మెయిన్ విటమిన్స్. థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, పైరిడాక్సిన్, సైనోకోబాల్మిన్. సో ఇవన్నీ కూడా మనకి బి కాంప్లెక్స్ సంబంధించినటువంటి B1, B2, B3, B6, B12 ఇవి మెయిన్ ఇంపార్టెంట్ విటమిన్స్. వీటితో పాటు ఫోలిక్ యాసిడ్, ప్యాంటోథెనిక్ యాసిడ్, తర్వాత బయోటిన్, ఇవి కూడా మనకి బి కాంప్లెక్స్ విటమిన్ లోనే ఉంటాయి. మరి వీటిని ఎందుకు బి కాంప్లెక్స్ విటమిన్లు అన్నారంటే, దాదాపు ఈ బి కాంప్లెక్స్ సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి
ఈ విటమిన్స్ అన్ని కూడా ఒకే రకమైనటువంటి ఫుడ్ ఐటమ్స్ లో దొరుకుతున్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా బి కాంప్లెక్స్ విటమిన్స్ అని చెప్తున్నారు. ఈ అన్ని రకాలైనటువంటి విటమిన్లు అన్ని కూడా B1, B2, B3, B6, B12, ఫోలిక్ యాసిడ్, ఫ్యాంటోథెనిక్ యాసిడ్, బయోటిన్ ఇవన్నీ కూడా మనకి ఒకే రకమైనటువంటి ఫుడ్ సోర్సెస్ లో ఆహార పదార్థాల్లో దొరుకుతాయి కాబట్టి వీటన్నిటిని కూడా బి కాంప్లెక్స్ విటమిన్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి నేర్చుకున్నాం. వీటి యొక్క కెమికల్ నేమ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆ విటమిన్ డిఫిషియన్సీ వలన వచ్చేటటువంటి డిసీజ్, లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఇంపార్టెంట్. వీటికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ కూడా చాలా తక్కువ అండి. సిమ్టమ్స్ కూడా తక్కువగా మనకి కొన్ని సిమ్టమ్స్ మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి స్పెషల్ గా. తర్వాత వచ్చి వీటికి సంబంధించినటువంటి ఫుడ్ సోర్స్ అనేది మనకి ఎలాంటి ఇంపార్టెంట్ కాదు, అన్నిట్లో ఉంటాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి నేర్చుకున్నాం. చూడండి, బి కాంప్లెక్స్ లో ఫస్ట్ B1 విటమిన్ యొక్క కెమికల్ నేమ్ ఏంటి అంటే థయామిన్. ఓకే, చూడండి, B1 యొక్క కెమికల్ నేమ్ ఏది అంటే థయామిన్ అంటారు. మరి ఈ థయామిన్ అనేటటువంటి ఈ B1 విటమిన్ డెఫిషియన్సీ వలన, ఈ విటమిన్ లోపించడం వల్ల వచ్చేటటువంటి వ్యాధిని ఏమంటారంటే బెరీ అంటారు. ఇంకా చూడండి, బెరీ అనేటటువంటి వ్యాధి, బెరీ అనేటటువంటి వ్యాధి ఏ విటమిన్ లోపించడం వల్ల వస్తుంది అని అంటే B1 విటమిన్ లోపం వల్ల వస్తుంది. ఓకే, మరి B1 విటమిన్ యొక్క కెమికల్ నేమ్ ఏమిటి? వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ B1 విటమిన్ యొక్క రసాయన నామం ఏమిటి అంటే మనకి చూడండి థయామిన్ అనేది B1 విటమిన్ యొక్క కెమికల్ నేమ్, రసాయన నామం. ఇది లోపించడం వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఏది అంటే బెరీ అనేటటువంటి వ్యాధి రావటం జరుగుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఏంటి అంటే చూడండి, వామిటింగ్స్ అవటం, ఫిట్స్ రావటం, తర్వాత పెరాలసిస్ పక్షవాతం రావటం, నెక్స్ట్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావటం. సో ఇవి అంటే శ్వాస పీల్చుకోవటంలో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సో ఇవి వీటికి సంబంధించినటువంటి, దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికరంగా ఉండడం, తర్వాత పక్షవాతము, తర్వాత పెరాలసిస్ అంటే ఇది నాడీ సంబంధమైనటువంటి, ఇవన్నీ కూడా నాడీ సంబంధమైనటువంటి లక్షణాలు గుర్తుపెట్టుకోండి. ఫిట్స్ కానివ్వండి, లేకపోతే పెరాలసిస్, తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఇవి దీనికి సంబంధించినటువంటి మెయిన్ డిసీజెస్, వీటికి సంబంధించినటువంటి సిమ్టమ్స్. మరి ఇవి చూసా వేటిలో ఉంటాయంటే ఆయిల్ సీడ్స్ లో ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఫిష్, మీట్, ఎగ్, మిల్క్, ఇవన్నీ కూడా కామన్ గా ఉండేటటువంటి. సో కాబట్టి ఎగ్జామ్ లో ఈ ఫుడ్ సోర్సెస్ అనేవి మాక్సిమం వీటి మీద ఎలాంటి బిట్ అనేది రాదు. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే B1 విటమిన్ యొక్క కెమికల్ నేమ్ థయామిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి థయామిన్ డిఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి ఆ డిసీజ్ పేరు ఏది అంటే, వ్యాధి పేరు ఏది అంటే బెరీ. ఇవి చాలా ఇంపార్టెంట్, ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి తర్వాత వాంతులు, ఫిట్స్, పారాలసిస్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఇవి వీటికి సంబంధించినటువంటి వ్యాధి లక్షణాలు, ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇది థయామిన్. ఓకే, నెక్స్ట్ రైబోఫ్లావిన్. చూడండి, మరి రైబోఫ్లావిన్ B2 విటమిన్ యొక్క కెమికల్ నేమ్ ఏంటి అంటే రైబోఫ్లావిన్. B2 యొక్క కెమికల్ నేమ్ రైబోఫ్లావిన్. మరి ఈ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి డిసీజ్ ఏది అంటే గ్లాసైటిస్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. B2 రైబోఫ్లావిన్ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి ఆ డిసీజ్ ఏది అంటే, వ్యాధి ఏది అంటే గ్లాసైటిస్ అంటారు. మరి ఈ గ్లాసైటిస్ దీనికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఏంటి అంటే నోటికి సంబంధించినటువంటిది, నాలుగుకు సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చూడండి, మౌత్ క్రాక్స్ అట్ కార్నర్స్, నోటి మూలల్లో పగుళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. నెక్స్ట్ రెడ్ సోర్ టంగ్, నాలుక ఎర్రగా మారటం, నాలుక మీద పుండ్లు ఏర్పడటం. ఓకే, ఇవి దీనికి సంబంధించినటువంటి. నెక్స్ట్ ఫోటోఫోబియా, ఇది ఇంపార్టెంట్. ఫోటోఫోబియా అంటే ఏంటంటే కాంతిని చూడలేకపోవటాన్ని ఫోటోఫోబియా అంటారు. కాంతిని చూడలేకపోవటం లేదా ఫోటోఫోబియా అనేటటువంటి ఆ సిమ్టమ్ అనేది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అని అడుగుతారు. సో కాబట్టి దీనికి సరైనటువంటి సమాధానము B2 రైబోఫ్లావిన్ విటమిన్ డెఫిషియన్సీ వల్ల మనకు వచ్చేటటువంటిది ఏది అంటే ఫోటోఫోబియా అని ఆన్సర్ రాయాలి. చూడండి, నెక్స్ట్ దీని సిమ్టమ్స్ ఏంటంటే ఇంకా స్కేలీ స్కిన్, చర్మం మొత్తం పొలుసులుగా రాలిపోవటం, తర్వాత ఫోటోఫోబియా, ఇవి దీనికి సంబంధించినటువంటి సిమ్టమ్స్. ఇవి కూడా మరి అన్నిట్లో కూడా కామన్ గా ఉండేటటువంటి ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా. మిల్క్, మీట్, ఫిష్, ఎగ్, ఇవన్నీ వీటిలో కామన్ గా కనిపించేటటువంటి. ఇంకా లివర్, మనకి చికెన్, మటన్ లో ఉండేటటువంటి లివర్ కానివ్వండి, కిడ్నీస్ కానీ వీటిలో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది B2. ఓకే, సో కాబట్టి మనకి B2 విటమిన్ లో గుర్తుపెట్టుకునేది ఏది అంటే B2 విటమిన్ యొక్క కెమికల్ నేమ్ ఏది అంటే రైబోఫ్లావిన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ రైబోఫ్లావిన్ డిఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి డిసీజ్ పేరు ఏది అంటే గ్లాసైటిస్, ఇది మెయిన్. తర్వాత దేనికి సంబంధించింది అంటే గుర్తుపెట్టుకోండి, నాలుకకు సంబంధించినటువంటి అంటే నోటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే
రెడ్ సోర్ టంగ్, నాలుగు ఎర్రగా పుండ్లు పెట్టడం, తర్వాత క్రాక్స్ ఎట్ కార్నర్స్, నోటి యొక్క మూలల్లో పగుళ్ళు ఏర్పడటం. ఇవి దీనికి సంబంధించిన. తర్వాత ఫోటోఫోబియా, ఇది ఇంపార్టెంట్. ఫోటోఫోబియా అనేది డ్యూ టు ద డిఫిషియన్సీ ఆఫ్ B2. ఓకే, రైబోఫ్లేవిన్ డిఫిషియన్సీ వల్ల మనకి ఫోటోఫోబియా అనేటటువంటి డిసీజ్ అనేది, ఆ సిమ్టమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ B3. మరి B3 అనేటటువంటి ఈ B3 విటమిన్ జనరల్ గా మనం ఏమని పిలుస్తాం అంటే, కెమికల్ నేమ్ ఏది అంటే నియాసిన్. B3 విటమిన్ యొక్క కెమికల్ నేమ్ ఏది అంటే నియాసిన్. ఓకే, కాబట్టి మనకి ఖచ్చితంగా ఈ విటమిన్ పేరు తెలియాలి, తర్వాత దీని యొక్క కెమికల్ నేమ్ కూడా తెలిసి ఉండాలి. SGT వాళ్ళకు కూడా ఈ 10th క్లాస్ స్టాండర్డ్ లో ఈ విటమిన్ యొక్క కెమికల్ నేమ్స్ అడగడానికి అవకాశం ఉంటుంది, వాటికి సంబంధించినటువంటి డిసీజులు కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనకి B3 అనేది నియాసిన్ అంటారు, దీని యొక్క కెమికల్ నేము. మరి నియాసిన్ డిఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఏది అంటే పెల్లాగ్రా అంటారు. ఓకే, ఈ పెల్లాగ్రా అనేటటువంటి వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అంటే B3 విటమిన్ లేదా నియాసిన్ లోపం వల్ల పెల్లాగ్రా అనేటటువంటి వ్యాధి అనేది రావటం జరుగుతుంది. మరి దీని యొక్క సిమ్టమ్స్ తీసుకున్నట్లయితే చూడండి, డెర్మటైటిస్, డయేరియా, లాస్ ఆఫ్ మెమరీ. అంటే చూడండి, డెర్మటైటిస్ అంటే ఏంటి, స్కిన్ చర్మ సంబంధమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి, చర్మ సంబంధమైనటువంటి సమస్యలు. తర్వాత డయేరియా, విరోచనాలు. నెక్స్ట్ లాస్ ఆఫ్ మెమరీ, జ్ఞాపక శక్తిని కోల్పోవటం. స్కేలీ స్కిన్, చర్మం మీద పొలుసులు రాలుతూ ఉంటాయి. సో కాబట్టి ఇవి దీనికి సంబంధించినటువంటి సిమ్టమ్స్. సో ఇవి పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు. తర్వాత ఫిష్, మీట్, ఎగ్, లివర్, కిడ్నీ వీటన్నిటిలో కూడా కామన్ గా ఉండేటటువంటివి. ఓకే, కాబట్టి మరి దీంట్లో మనం గుర్తుపెట్టుకునేది ఏది అంటే B3 విటమిన్ యొక్క కెమికల్ నేమ్ ఏది అంటే నియాసిన్ అని గుర్తుపెట్టుకోండి. B3 విటమిన్ యొక్క కెమికల్ నేమ్ ఏది అంటే నియాసిన్. మరి నియాసిన్ డిఫిషియన్సీ వలన, లోపం వలన వచ్చేటటువంటి వ్యాధి పేరు ఏది అంటే పెల్లాగ్రా. సో ఇవి గుర్తుపెట్టుకోండి, ఇది మూడు బాగా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ B6. చూడండి, మరి B6 విటమిన్ యొక్క కెమికల్ నేమ్ ఏది అంటే పైరిడాక్సిన్. B6 విటమిన్ యొక్క కెమికల్ నేమ్ ఏది అంటే పైరిడాక్సిన్. ఈ పైరిడాక్సిన్ డిఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి ఆ డిఫిషియన్సీ డిసీజ్ పేరు ఏది అంటే ఎనిమియా, అంటే రక్తహీనత అంటారు కదా, అది ఎనిమియా. మరి దీని సిమ్టమ్స్ ఏంటి అంటే వామిటింగ్స్, ఫిట్స్, హైపర్ ఇరిటబిలిటీ, అంటే అతిగా చిరాకు పట్టడం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, హైపర్ ఇరిటబిలిటీ లేదా అతి చిరాకు పట్టడం అనేది ఏంటి అంటే ఆ B6 విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. చాలా మంది చూడండి, కొంతమంది బాగా ఎక్కువ ఇరిటేట్ అవుతూ ఉంటారు, అతిగా ఎక్కువగా చిరాకు పడుతూ ఉంటారు, మరి దాన్ని హైపర్ ఇరిటబిలిటీ అంటారు. మరి అతిగా చిరాకు పట్టడం, హైపర్ ఇరిటబిలిటీ అనేది B6 విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. పైరిడాక్సిన్ అనేటటువంటి విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఎనిమియా, రక్తహీనత అంటారు తెలుగులో. వాంతులు, ఫిట్స్, హైపర్ ఇరిటబిలిటీ. నెక్స్ట్ నాసియా, అంటే ఏంటి, వికారంగా ఉండటం, తిక్కగా ఉంటుంది అప్పుడప్పుడు. సో దాన్ని ఏంటంటే నాసియా, వికారం అంటారు. ఓకే, కాబట్టి ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. దీంట్లో B6 కెమికల్ నేమ్ పైరిడాక్సిన్. ఓకే, పైరిడాక్సిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి డిసీజ్ ఎనిమియా, రక్తహీనత. దీంట్లో మనకి హైపర్ ఇరిటబిలిటీ అనేది ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ నాసియా, వికారంగా ఉండటం. ఇవి దీనికి సంబంధించినటువంటి సిమ్టమ్స్. మిగిలినటువంటివి అన్ని కూడా కామన్ గా మిల్క్, మీట్, ఫిష్, ఎగ్, లివర్, కిడ్నీస్ వీటన్నిటిలో కూడా కామన్ గా ఉండేటటువంటి ఫుడ్ సోర్సెస్. నెక్స్ట్ B12. మరి B12 విటమిన్ యొక్క కెమికల్ నేమ్ తీసుకున్నట్లయితే సైనోకోబాలమిన్ అని చెప్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. B12 విటమిన్ యొక్క కెమికల్ నేమ్ ఏది అంటే సైనోకోబాలమిన్. ఓకే, మరి ఈ B12 లేదా సైనోకోబాలమిన్ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి ఆ డిసీజ్ ఏది అంటే ఆ లోపం వల్ల వచ్చేటటువంటిది అది పెర్నీషియస్ ఎనిమియా అంటారు. B6 లోపిస్తే వచ్చేది ఎనిమియా, B12 లోపిస్తే పెర్నీషియస్ ఎనిమియా అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఎనిమియాలోనే ఇంకొంచెం ఎక్కువ క్రిటికల్ గా ఉండేటటువంటి ఎనిమియా, ఎక్కువ సీరియస్ గా ఉంటది అది. అంటే దాంట్లో ఇంకొంచెం తీవ్రమైనటువంటి ఎనిమియా అని చెప్తారు. రక్తహీనత అంటారు. ఆ రక్తహీనతలోనే ఇంకా ఎక్కువ డెప్త్ ఎక్కువగా ఉంటుంది, దాని సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, దాని వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. B12 విటమిన్ యొక్క కెమికల్ నేమ్ ఏది అంటే సైనోకోబాలమిన్ అంటారు. మరి ఈ సైనోకోబాలమిన్ B12 విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఏది అంటే పెర్నీషియస్ ఎనిమియా. పెర్నీషియస్ ఎనిమియా అనేటటువంటి ఆ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అంటారు. కాబట్టి B12 విటమిన్ కింద ఆప్షన్స్ ఇస్తాడు, B6, B12. ఓకే, సో అట్లా ఇచ్చినప్పుడు మనకి B12 అని గుర్తుపెట్టుకో, లేకపోతే కెమికల్ నేమ్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మనకి సైనోకోబాలమిన్, లేకపోతే చూడండి పైరిడాక్సిన్, నియాసిన్. ఓకే,
సో ఇట్లా రైబోఫ్లావిన్, సో అట్లా విటమిన్ కెమికల్ నేమ్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా కెమికల్ నేమ్ అడగగానే వాటికి సంబంధించినటువంటి విటమిన్ గుర్తు రావాలి. ఆ విటమిన్ అడగగానే వాటికి సంబంధించినటువంటి కెమికల్ నేమ్ గుర్తు రావాలి. దానికి సంబంధించినటువంటి సిమ్టమ్ కూడా గుర్తు రావాలి. ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. B12 విటమిన్ అనగానే మనకి సైనకోబాలమిన్ గుర్తు రావాలి. సైనకోబాలమిన్ అనగానే పెర్నీషియస్ ఎనిమియా అనేది గుర్తు రావాలి. సో ఇవన్నీ మిగిలినటువంటివన్నీ కూడా అంత పెద్ద తక్కువ ఇంపార్టెన్సీ ఉంటుంది. సో కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. విటమిన్ నేము, వాటి కెమికల్ నేము, ఆ డిఫిషియన్సీ, డిసీజ్. చూడండి, మరి దీనికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఏంటంటే లీన్ అండ్ వీక్, బాగా బలహీనంగా ఉండటం, నిస్సత్తువగా ఉండటం దీనికి సంబంధించినటువంటి సిమ్టమ్స్. తర్వాత లాస్ ఆఫ్ ఎపిటైట్ అంటారు, అంటే ఏంటి, ఆకలి లేకపోవటం. లాస్ ఆఫ్ ఎపిటైట్, ఆకలి లేకపోవటం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి B12 అనేటటువంటి ఈ విటమిన్ అనేది సైనకోబాలమిన్ విటమిన్ ఎక్కడ తయారవుతుంది అంటే మన శరీరంలో మనకి ఎక్కువ ఫుడ్ ద్వారా రాదు. ఇది మనం రకరకాల మిగిలినటువంటి వీటన్నింటిలో కూడా మనకి మిల్క్, మీట్, ఫిష్, ఎగ్ ఇవన్నీ చెప్పాం. కానీ B12 విటమిన్ మాత్రం మన బాడీలో ఇన్బిల్ట్ గా అది తయారవుతుంది. ఏది తయారు చేస్తుంది అంటే ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా దాన్ని తయారు చేస్తుంది. ఎక్కడ ఉంటుంది బ్యాక్టీరియా అంటే స్మాల్ ఇంటెస్టైన్, చిన్న ప్రేగులో ఉంటుంది. చిన్న ప్రేగులో ఉండేటటువంటి ఒక బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే B12 సైనకోబాలమిన్ అనేటటువంటి విటమిన్ అది సింథసిస్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. పేగులో బ్యాక్టీరియా తయారు చేసేటటువంటి విటమిన్ ని గుర్తించండి అని అడుగుతాడు. సో కాబట్టి అది B12 అని అడుగుతాడు. B6, B12, B3, B1, B2 antaadu. So kabatti chinna pregulo bacteria tayaru cheseటటువంటి విటమిన్ ని గుర్తించండి అని అడుగుతాడు. కాబట్టి మనకి B1, B2, 3 అట్లా B మీద అడగొచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన కెమికల్ నేమ్స్ కూడా అడగొచ్చు. సైనకోబాలమిన్, పైరిడాక్సిన్, నియాసిన్, ఓకే, రైబోఫ్లావిన్, థయామిన్, ఇట్లా వాటి కెమికల్ నేమ్స్ కూడా ఇచ్చి అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా వీటిని గుర్తుపెట్టుకోవాలి. B12 సైనకోబాలమిన్ అనేటటువంటి విటమిన్ మన యొక్క చిన్న ప్రేగులో స్మాల్ ఇంటెస్టైన్ లో బ్యాక్టీరియా తోటి అది తయారవుతుంది. బ్యాక్టీరియా సింథసిస్ చేస్తుంది. అందుకే చూడండి, జనరల్ గా మనం ఎక్కువ టాబ్లెట్లు వేసుకునేటప్పుడు డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ లేకుండా మనం ఇష్టం వచ్చినట్లు బయట మెడిసిన్స్ తీసుకొచ్చి వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ స్మాల్ ఇంటెస్టైన్ లో ఉన్నటువంటి మనకు ఉపయోగపడేటటువంటి బ్యాక్టీరియా B12 విటమిన్ తయారు చేసేటటువంటి బ్యాక్టీరియా ఏదైతుందో అవన్నీ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. మరి అవి చనిపోతే మనకి ఆటోమేటిక్ గా B12 విటమిన్ డెఫిషియన్సీ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, దీనికి సంబంధించినటువంటి ఈ సిమ్టమ్స్ కూడా మనకి అంత పెద్దగా ఇంపార్టెంట్ కాదు. దీంట్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 3. B12 అంటే సైనకోబాలమిన్, మరి సైనకోబాలమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేది పెర్నీషియస్ ఎనిమియా. మరి ఇది ఎక్కడ తయారవుతుంది, ఎవరు తయారు చేస్తారు అంటే మనకి స్మాల్ ఇంటెస్టైన్ లో తయారవుతుంది. ఇట్ ఈస్ సింథసైజ్డ్ బై ద బ్యాక్టీరియా ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. చిన్న ప్రేగులో ఉన్నటువంటి బ్యాక్టీరియా తయారు చేస్తుంది. నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ అనేది కూడా మనకి B కాంప్లెక్స్ విటమిన్ అండి. మరి దీంట్లో ఈ విటమిన్ డెఫిషియన్సీ వల్ల మనకి ఎనిమియా అనేటటువంటి వ్యాధి వస్తుంది. అంటే ఇది కూడా రక్తహీనతకు సంబంధించినటువంటి వ్యాధి. ఇది ఇక చూడండి, లాస్ ఆఫ్ ల్యూకోసైట్స్. దీని సిమ్టమ్స్ ఏంటి అంటే లాస్ ఆఫ్ ల్యూకోసైట్స్, తెల్ల రక్త కణాల సంఖ్య అనేది తగ్గిపోవడం వల్ల మనుషులు తెల్లగా పాలిపోతారు, పాలిపోయినట్లుగా తెల్లగా కనిపిస్తూ ఉంటారు. ఓకే, దీన్ని ఎనిమియా అంటారు. ఫోలిక్ యాసిడ్, ఫోలిక్ ఆమ్లం యొక్క లోపం వల్ల వస్తుంది. లాస్ ఆఫ్ ల్యూకోసైట్స్. నెక్స్ట్ మ్యూకస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, చూడండి, మరి ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల ఏమవుతుందంటే చిన్న ప్రేగులో పూతలాగా వస్తుంది. ఓకే, మ్యూకస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. చిన్న ప్రేగులో మనకి ఆ మ్యూకస్ ఏదైతే ఉందో అది మొత్తం డ్యామేజ్ అయిపోయి పుండ్లుగా ఏర్పడటం జరుగుతుంది. పేగు పూత అని చెప్తుంటారు జనరల్ గా మనం. ఇది లివర్, మీట్, ఫిష్, మిల్క్ వీటన్నిటిలో ఉంటుంది. సో కాబట్టి ఇది మనకి దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఫుడ్ ఐటమ్స్ ఏమి ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ లాస్ ఆఫ్ ల్యూకోసైట్స్, తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గిపోవడం అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మ్యూకస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. చిన్న ప్రేగులో ఆ పేగులో ఉండేటటువంటి ఆ శ్లేష్మానికి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడతాయి. పేగు సంబంధించినటువంటి పూత అంటారు. నెక్స్ట్ ప్యాంటోథెనిక్ యాసిడ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్యాంటోథెనిక్ యాసిడ్ అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ లో బిట్లు ఎక్కువగా అడుగుతూ ఉంటాడు ఇది. మరి ప్యాంటోథెనిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటిది ఏంటంటే ఇది కూడా మనకి B కాంప్లెక్స్ విటమినే. ఈ ప్యాంటోథెనిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల మనకి వచ్చేటటువంటి డిసీజ్ ఏది అంటే బర్నింగ్ ఫీట్స్ అంటారు. అంటే అరికాళ్ళ మంటలు అంటారు. బర్నింగ్ ఫీట్స్ అంటే మనకి అరికాళ్ళు బాగా మంటల్లాగా అనిపిస్తూ ఉంటాయి. బర్నింగ్ ఫీట్స్ అంటారు. పాదాలు బాగా మంటగా నొప్పిగా అనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇది ప్యాంటోథెనిక్ యాసిడ్. చూడండి, వాకింగ్ ప్రాబ్లమ్స్.
అంటే నడవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు, వాకింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ స్ప్రెయిన్ అంటే ఏంటి, మడమ నొప్పి అంటారు, ఇది ఇంపార్టెంట్. మడమ నొప్పి అనేది మనకి కాళ్ళకు సంబంధించిన, పాదాలకు సంబంధించింది కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్యాంటోథెనిక్ యాసిడ్. దీనికి ఒక కోడ్ కూడా ఉంటుందండి, ప్యాంటోథెనిక్ యాసిడ్. ప్యాంటోథెనిక్ యాసిడ్ లో మనకి ప్యాంట్ అనేది ఎక్కడ వరకు ఉంటుంది అంటే కింద పాదాల వరకు ఉంటుంది. ఓకే, యాంకిల్ వరకు ఉంటుంది, అంటే పాదాల వరకు ఉంటుంది. కాబట్టి మనకి ఈ ప్యాంటోథెనిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల మనకి అరికాళ్ళ మంట అనేది గుర్తుపెట్టుకోండి. అరికాళ్ళు అంటే ఎక్కడ ఉంటాయి, పాదం దగ్గరే ఉంటది కదా, అంటే ప్యాంట్ చివరి వరకు ఉంటుంది. ఆ ప్యాంట్ చివరి మనకి కింద పాదాలు అరికాళ్ళు ఉంటాయి. కాబట్టి ఇది చూడండి, మడమ నొప్పి, తర్వాత బర్నింగ్ ఫీట్స్, అరికాళ్ళ మంటలు, ఇవి గుర్తుపెట్టుకోండి. బర్నింగ్ ఫీట్స్ అనేది ప్యాంటోథెనిక్ యాసిడ్. ప్యాంట్ ఎక్కడ వరకు ఉంటుందంటే మనకి కింద పాదాల దగ్గరకు ఉంటుంది, కాబట్టి బర్నింగ్ ఫీట్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. వాకింగ్ ప్రాబ్లమ్స్, స్ప్రెయిన్, మడమ నొప్పి ఉంటుంది. దీంట్లో ఎక్కువగా ఇది స్వీట్ పొటాటోలో ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ప్యాంటోథెనిక్ యాసిడ్ అనేది స్వీట్ పొటాటోలో ఎక్కువగా ఉంటుంది. మిగిలినటువంటివన్నీ కూడా కామన్, మిల్క్, ఫిష్, ఎగ్, మీట్, వీటన్నిటిలో కూడా కామన్ గా ఉండేటటువంటి ఇవన్నీ కూడా ఫుడ్ సోర్సెస్. నెక్స్ట్ బయోటిన్. సో మరి బయోటిన్ అనేటటువంటిది కూడా, ఇది కూడా బి కాంప్లెక్స్ విటమిన్. ఈ బి కాంప్లెక్స్ అయినటువంటి ఈ బయోటిన్ డెఫిషియన్సీ వల్ల మనకి నాడీ సంబంధమైనటువంటి సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అంటే నెర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, నర్వస్ డిసీజెస్ ఎక్కువగా, డిజార్డర్స్ కనిపిస్తూ ఉంటాయి, నాడీ సంబంధమైనటువంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి, మజిల్ పెయిన్స్, నెక్స్ట్ మానసిక ఒత్తిడి అంటే మెంటల్ స్ట్రెస్, తర్వాత కండరాల నొప్పి, మజిల్ ఫ్యాటిక్ అంటారు, కండరాలు బాగా నొప్పులు వచ్చి పట్టుకుపోతూ ఉంటాయి. ఓకే, ఇవి దీనికి సంబంధించినవి. సో కాబట్టి ఇది పెద్దగా ఇంపార్టెంట్ కాదు. బయోటిన్ అనేటటువంటి విటమిన్ అనేది మనకి దీని లోపం వల్ల నెర్వ్ డిజార్డర్స్, నాడీ సంబంధమైనటువంటి సమస్యలు వస్తాయి. దీంట్లో ఎలాంటి బిట్ అడగడానికి కూడా అవకాశం లేదు. ఓకే, కానీ ఇది గుర్తుపెట్టుకోవాలి, బయోటిన్ అనేది ఏ విటమిన్ లో వచ్చింది అంటే బి కాంప్లెక్స్ విటమిన్ లో వచ్చింది. సో కాబట్టి ఈ క్రింది వాటిలో బి కాంప్లెక్స్ విటమిన్ ని గుర్తించండి అని అడుగుతాడు. మరి ఇంపార్టెంట్ కాదు అని చెప్పి మనం దీన్ని చదువుకోలేదు అనుకోండి, వాడు అడిగేటటువంటి బిట్ లో ఈ క్రింది వాటిలో బి కాంప్లెక్స్ విటమిన్ ని గుర్తించండి అని ఏమని అడుగుతాడు, మనకి రెటినాలు, ఓకే, తర్వాత ఇంకా విటమిన్ సి విటమిన్ తీసుకుంటే ఆస్కార్బిక్ యాసిడ్, ఓకే, నెక్స్ట్ కాల్సిఫెరాలు, టోకోఫెరాలు, అట్లా ఇచ్చేస్తాడు. ఓకే, ఆ కొవ్వుల్లో కరిగేటటువంటి విటమిన్ల పేర్లు ఇచ్చి ఒక 3 ఇచ్చి, ఒకటి నీటిలో కరిగేటటువంటి విటమిన్ లో ఈ బయోటిన్ ఇస్తాడు. సో కాబట్టి ఈ క్రింది వాటిలో నీటిలో కరిగేటటువంటి విటమిన్లు లేదా బి కాంప్లెక్స్ విటమిన్ ని గుర్తించండి అని అడిగినప్పుడు మనం అప్పుడు దీన్ని బయోటిన్ గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా మనకి బయోటిన్ అనేటటువంటి విటమిన్ మనం బి కాంప్లెక్స్ విటమిన్ గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సి విటమిన్. సి విటమిన్ తీసుకున్నట్లయితే మనకి నీటిలో కరిగేటటువంటి విటమిన్ లో రెండవ విటమిన్ విటమిన్ సి. సి విటమిన్ యొక్క కెమికల్ నేమ్ ఆస్కార్బిక్ యాసిడ్. సో చూడండి, మనకి ఆస్కార్బిక్ అనేటటువంటి ఆ పదం పలికేటప్పుడు సి ప్రొనౌన్స్ అవుతూ ఉంటుంది. దాంట్లో సి విటమిన్ యొక్క కెమికల్ నేమ్ ఏది అంటే ఆస్కార్బిక్ యాసిడ్. మరి ఆస్కార్బిక్ యాసిడ్ లేకపోతే విటమిన్ సి డిఫిషియన్సీ వలన, లోపం వలన వచ్చేటటువంటి వ్యాధి ఏది అంటే స్కర్వి. సో అక్కడ కూడా మనకి సి అనేటటువంటిది ప్రొనౌన్స్ అవుతూ ఉంటుంది, ఆస్కార్బిక్ యాసిడ్, స్కర్వి. ఆ సాని మనం స్ట్రెస్ చేసి పలుకుతూ ఉంటాం. విటమిన్ సి అంటే సి అనేది స్ట్రెస్ చేసి పలుకుతున్నాడు, ఆస్కార్బిక్ యాసిడ్, స్కర్వి అనేటటువంటిది ఆ వ్యాధికి సంబంధించినటువంటి డిసీజ్. విటమిన్ సి విటమిన్ యొక్క కెమికల్ నేమ్ ఆస్కార్బిక్ యాసిడ్. మరి ఆస్కార్బిక్ యాసిడ్ విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి ఆ డిసీజ్ ఏది అంటే స్కర్వి. ఇది స్కర్వి. మరి చూడండి, ఎక్కువగా పుల్లగా ఉన్నటువంటి ఫ్రూట్స్ లో ఎక్కువగా అనిపిస్తుంది. అంటే ఏంటి, మనకి ఎక్కువగా పుల్లగా ఉండేటటువంటి సిట్రస్ జాతికి సంబంధించినటువంటి పండ్లు ఎక్కువగా ఉంటాయి. నిమ్మ, నారింజ, ఉసిరి, బత్తాయి, దానిమ్మ, ఓకే, ఇట్లాంటి బాగా పుల్లగా ఉండేటటువంటి పండ్లు ఏవైతే ఉంటాయో ఆ పుల్లగా ఉన్నటువంటి వాటిలో చింత, ఇలాంటి వాటిలో ఎక్కువగా విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఉసిరి, సో వీటిలో ఎక్కువగా మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా అనిపిస్తుంది. మరి విటమిన్ సి డెఫిషియన్సీ వస్తే మనకి బోన్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎముకలు ఊరికే బ్రేక్ అయిపోవడం, ఇరిగిపోవటం, ఓకే, నెక్స్ట్ గాయాలు మానకపోవటం, అంటే తొందరగా రికవర్ అవ్వవు. మనకి శరీరానికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, గాయం అయినప్పుడు చాలా టైం పట్టిద్ది దెబ్బలు మానడానికి. చాలా మంది మనం చూస్తుంటాం, పిల్లల్లో స్కూల్కి వచ్చే పిల్లలు కొంతమంది దెబ్బలు తగిలించుకొని వస్తుంటారు. ఆ దెబ్బలు చాలా రోజులు అట్లాగే ఉంటాయి, మానవు. ఎందుకంటే వాళ్ళకి ఆ విటమిన్ సి అనేది లేకపోయినట్లయితే ఆ గాయం మారడానికి చాలా ఎక్కువ టైం అనేది తీసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్
ఇంకా ఎందులో ఉంటాయంటే చూడండి, మొలకెత్తినటువంటి గింజల్లో కూడా ఎక్కువగా విటమిన్ సి అనేది ఉంటుంది. మొలకెత్తిన గింజలు, తర్వాత ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. సిట్రస్ ఫలాల్లో బాగా ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. మరి సి విటమిన్ ని ఎవరు గుర్తించారు అంటే ఇక చూడండి, జేమ్స్ లిండ్ అనేటటువంటి శాస్త్రవేత్త స్కర్వీ అనేటటువంటి వ్యాధి ఏ విధంగా తగ్గిస్తుంది అని చెప్తే, ఇతను జేమ్స్ లిండ్ ఏం చెప్పాడంటే, ఆకుకూరలు, తర్వాత పుల్లగా ఉండేటటువంటి ఆ పండ్లు ఉన్నటువంటివి ఎక్కువగా తినడం వల్ల మనకి ఆ స్కర్వీ వ్యాధిని నివారించవచ్చు అని చెప్పాడు. ఇది 7th క్లాస్ లో ఉంటుందండి. 7th క్లాస్ లో ఫస్ట్ మనకి మన ఆహారం అవర్ ఫుడ్ అనేటటువంటి చాప్టర్ లో మనకి కనిపిస్తూ ఉంటుంది. లాస్ట్ ఆ చాప్టర్ లో లాస్ట్ లో ఉంటుంది. లాస్ట్ లో ఒక పారాగ్రాఫ్ అనేది ఉంటుంది. జేమ్స్ లిండ్ అనేటటువంటి శాస్త్రవేత్త ఆ స్కర్వీ వ్యాధిని ఏ విధంగా నివారించవచ్చు అనేటటువంటి విషయాన్ని అతను చెప్పడం జరిగింది. అంటే ఆకుకూరలు, పుల్లగా ఉన్నటువంటి పండ్లు ఎక్కువగా తింటే మనకి ఆ స్కర్వీ వ్యాధి రాకుండా నివారించవచ్చు అని జేమ్స్ లిండ్ అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. మరి విటమిన్స్ సంబంధించిన విటమిన్లు ఎవరు కనుక్కున్నారంటే, ఫంక్ అనేటటువంటి శాస్త్రవేత్త విటమిన్స్ కి ఆ పేరు పెట్టడం జరిగింది. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఫంక్ అనేటటువంటి శాస్త్రవేత్త విటమిన్లకు పేరు పెట్టడం జరిగింది. ఓకే, సో ఇది ఈ రోజు విటమిన్స్ సంబంధించినటువంటి టాపిక్. చూడండి, మనకి బి కాంప్లెక్స్, సి విటమిన్స్ అనేవి నీటిలో కరిగేటటువంటి విటమిన్లు అని చెప్పాం. దాంట్లో B1 అంటే థయామిన్, B2 అంటే రైబోఫ్లావిన్, B3 అంటే నియాసిన్, B6 అంటే పైరిడాక్సిన్, B12 అనేది సైనకోబాలమిన్ అని చెప్పాము. సో దీంట్లో మనకి థయామిన్ అనేది లోపించడం వల్ల బెరిబెరి అనేటటువంటి వ్యాధి వస్తుంది. తర్వాత రైబోఫ్లావిన్ లోపించడం వల్ల గ్లాసైటిస్ అనేటటువంటిది వస్తుంది. నెక్స్ట్ B3 నియాసిన్ లోపించడం వల్ల పెలాగ్రా అనేటటువంటి డిసీజ్ వస్తుంది. నెక్స్ట్ B6 పైరిడాక్సిన్ లోపించడం వల్ల ఎనిమియా అనేటటువంటి వ్యాధి వస్తుంది. B12 విటమిన్ సైనకోబాలమిన్ అంటారు. ఈ విటమిన్ డెఫిషియన్సీ వలన పెర్నీషియస్ ఎనిమియా, అతి తీవ్రమైనటువంటి ఎనిమియా అని చెప్తారు, ఆ వ్యాధి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోలిక్ యాసిడ్ లోపిస్తే ఎనిమియా అనేది వస్తుంది. నెక్స్ట్ ఫ్యాంటోథెనిక్ యాసిడ్ ఇంపార్టెంట్. ఇది లోపించినప్పుడు బర్నింగ్ ఫిట్స్, పాదాల మంటలు, అరికాళ్ల మంటలు, మడమ నొప్పులు అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ బయోటిన్ డెఫిషియన్సీ వల్ల నెర్వ్ డిజార్డర్స్ రావడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ విటమిన్ సి అనేది, సి విటమిన్ యొక్క కెమికల్ నేమ్ ఆస్కార్బిక్ యాసిడ్. ఇది లోపించినప్పుడు స్కర్వీ అనేటటువంటి వ్యాధి వస్తుంది. ఇది ఎక్కువ విటమిన్ సి అనేది ఎక్కువగా పండ్లు, పుల్లగా ఉన్నటువంటి పండ్లు, ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. జేమ్స్ లిండ్ అనేటటువంటి శాస్త్రవేత్త స్కర్వీ వ్యాధి అనేది ఏ విధంగా తగ్గించవచ్చు అంటే, బాగా పుల్లగా ఉన్నటువంటి పండ్లు, తర్వాత ఆకుకూరలను ఎక్కువగా తినడం వల్ల మనకి స్కర్వీ వ్యాధిని నివారించవచ్చు అని చెప్పాడు. విటమిన్కి పేరు పెట్టింది ఫంక్. ఓకే అండి, ఇది ఈ రోజు టాపిక్.